ఈరోజు లోక సంబంధమైన ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లాకండి, ఒక ఐపీఎస్ అంటే ఒక కమిషన్, ఒక జిల్లాకి వాళ్ళు చూసినోడు తెలిసినోడు సెల్యూట్ కొడతాడు వాడికి, అవునా? ఒక కలెక్టర్ అయితే జిల్లాలో తెలిసినోడు కలెక్టర్, మా జిల్లా కలెక్టర్ నాకు ఎవరో తెలియదండి, ఆయన ముఖం ఎప్పుడు నేను చూడలేదండి. ఒకళ్ళు రోడ్డు మీద కనబడినా ఎవరో అనుకుంటామండి. కానీ అలాంటిది ఒక జైశాలి నడుచుకుంటూ వెళుతుంటే, ఒక ప్రసన్నబాబు నడుచుకుంటూ వెళుతుంటే, వీధుల్లో వెళుతున్నా, ట్రైన్లో వెళుతున్నా, విమానాల్లో వెళుతున్నా, విదేశాల్లోకి వెళుతున్నా, అందరూ చూసి అయ్యా నమస్కారం నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చింది కీర్తి ఖ్యాతి చెప్పండి? ఏ విద్య చదివాను? నాట్ బికాస్ ఆఫ్ ఐఏఎస్ వల్ల వచ్చిన కీర్తి కాదు ఇది. నాట్ బికాస్ ఆఫ్ ఐపీఎస్. ఎవరికి కావాలండి ఐఏఎస్ ఐపీఎస్? పనికిరానివి, లోకంలో కొంత నీ పొట్టను పోషించడానికి ఉపయోగపడే తాత్కాలికమైనవి. కానీ దైవ జ్ఞానం, నువ్వు ఎక్కడికెళ్ళు, ఏ ఖండానికెళ్ళు, నిన్ను గుర్తించని వారు ఉండరు. కారణం నీ నోట ఉన్నది జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి కూడా నిన్ను గుర్తుపడుతున్నారు అంటే ఏంటి అర్థం? బైబిల్ చదివావు గనుక, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నా అభ్యసిస్తున్నావు గనుక, అంతకన్నా గొప్ప ఖ్యాతి కీర్తి ఎవరండి మనకి ఇచ్చేది? అలా చేయండి అర్రా, అలా నేర్పించండి అర్రా. రెసిడెన్షియల్ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించండి అర్రా. ఎందుకంటే దేవుని జ్ఞానం దొరకదు, అది నేర్చుకుంటే ఈ ప్రపంచమే నిన్ను మొక్కుతుంది. నువ్వు చెప్పే మాటలకు ఈ ప్రపంచమే నివ్వెరపోతుంది. ఆశ్చర్యం.